తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కాసేపట్లో ముగినుంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలి 2 రోజులు నామినేషన్లు కాస్త మందకోడిగానే జరిగాయి. ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం 28వ తేదీ నాడే నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబా లైవ్లో అందిస్తారు. సాంబా, కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియనుంది. మొదటి 2 రోజులు కూడా చాలా మందకోడిగానే జరిగిందనుకోవచ్చు నామినేషన్ల ప్రక్రియ. ఇప్పుడు మరి కాస్త టైం కూడా ఎక్కువ లేదు. సో ఎట్లాంటి సిచ్యుయేషన్ ఉంది అక్కడ? సునీత, మరి కాసేపట్లో బహుశా ఇంకొక 15 నిమిషాలు 10 నిమిషాల్లోనే 5 గంటల సమయం వస్తుంది. 5 గంటల వరకు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో, పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ఆయా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలకు చేరుకొని ఉంటే కనుక అది ఏ టైం వరకు అయినా సరే వాళ్ళందరికీ అనుమతిస్తామని రిటర్నింగ్ ఆఫీసర్స్ చెప్తా ఉన్నారు. సో 5 గంటల లోపల అధికారుల దగ్గరికి చేరుకొని నామినేషన్ పత్రాలతో పాటు ధృవీకరణ పత్రాలు అన్నీ కూడా జత చేసినటువంటి నామినేషన్ పత్రాలను తీసుకుని వెళ్తే కనుక వారందరికీ నామినేషన్ వేసేటువంటి ఆస్కారం కల్పిస్తామని చెప్పి ఆర్ఓలు ఎవరైతే ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు డిక్లేర్ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిన్న సాయంత్రం వరకు కనుక ఖమ్మం జిల్లాలో గమనిస్తే 117 వార్డులు ఏదైతే 5 మున్సిపాలిటీలు యదులాపురం కావచ్చు, మధిర, వైరా, కల్లూరు, సత్తుపల్లికి సంబంధించినటువంటి 5 మున్సిపాలిటీలు ఉన్నటువంటి 117 వార్డులకు గాను 309 మంది నిన్నటి వరకు ఆశావాహులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇంకా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇంకా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇవాళ 3వ రోజు, అంటే ఇవాళ ముహూర్తం కూడా బాగుంది. మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముహూర్తం బాగుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసేటువంటి పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఇల్లందు కావచ్చు, అశ్వరావుపేటలో కావచ్చు, 2 పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారీ ర్యాలీతో ఇవాళ నామినేషన్లు దాఖలు చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాయి. అశ్వరావుపేటలో కావచ్చు, అశ్వరావుపేటలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఇక కొత్తగూడెంలో ఉన్నటువంటి 60 నూతనంగా ఏర్పాటైనటువంటి కార్పొరేషన్, అది 60 డివిజన్లు ఉన్నటువంటి కార్పొరేషన్లో దాదాపు వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు అవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఉదయం 9-9:30కే చేరుకున్నారు. 10 గంటలకు ఎప్పుడైతే అధికారులు నామినేషన్ కేంద్రాలకు చేరుకున్నారో అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా నామినేషన్ పత్రాలు దాఖలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొత్తగూడెంలో ఈ రాత్రి బాగా పొద్దుపోయే వరకు కూడా దాదాపు 12-1 గంట వరకు కూడా నామినేషన్లు దాఖలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పి మనకు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమాచారం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న 2 రోజులు కూడా పొత్తులు ఎటు తేలకపోవడం, ప్రధాన పార్టీల మధ్య అవగాహన కుదిరేటువంటి అవకాశం లేకపోవడంతో ఆశావాహులంతా కూడా కొంత ఆందోళన పడ్డారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇటు బీఆర్ఎస్ వైపు, అటు కాంగ్రెస్ వైపు, ఇటు సిపిఐ వైపు అన్ని వైపులు ప్రయత్నాలు చేసుకున్నటువంటి అధికారులు కొంత చోట్ల టికెట్లు దక్కనప్పుడు నేపథ్యంలో ఇండిపెండెంట్గా ఇవాళ ఉదయం నామినేషన్లు వేశారు. అట్లాగే ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మధ్యాహ్నం తర్వాత నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఇల్లందు కావచ్చు, ఇల్లందులో చాలా పెద్ద ర్యాలీలు జరిగినాయి. 2 ర్యాలీలు, బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ 2 పోటాపోటీ ర్యాలీలతోని తమ అభ్యర్థులందరినీ తీసుకొని వెళ్ళి నామినేషన్ వేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాయి. అటు అశ్వరావుపేటలో కూడా భారీ ర్యాలీల మధ్య 2 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని ఇవాళ శ్రీకారం చుట్టారు. ఇటు కొత్తగూడెంలో అయితే వందల సంఖ్యలో నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు అభ్యర్థులు ఉత్సాహం చూపుతున్నట్టు కనపడుతుంది. కొత్తగూడెంలో ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీకి మధ్య, అట్లాగే మిత్రపక్షమైనటువంటి సిపిఐ, అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సిపిఐ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 2 పార్టీల మధ్య అవగాహన కుదిరినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇప్పటివరకు అక్కడ పొత్తులు తేలలేదు. ఎడతెరగని మంతనాలు సాగుతున్నాయి. సీట్ల విషయంలో పంచాయతీ ఉంది. ఏ సీట్లు తీసుకోవాలనేటువంటి విషయంలో తేడాలు ఉండడంతో కొత్తగూడెంలో ఇప్పటివరకు పొత్తులు నిర్ణయం కాలేదు. దాంతో 2 వైపుల నుంచి కూడా దగ్గర 60 డివిజన్లలో పోటీ చేయాలన్నటువంటి లక్ష్యంతో అటు సిపిఐ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు పోటాపోటీ నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది అధికార పార్టీకి నష్టదాయకంగా ఉంటుందని చెప్పి అక్కడ నాయకత్వం చెప్తా ఉంది. ఇటు యదులాపురంలో కూడా ఇప్పటివరకు అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చోట కూడా అవగాహన మాత్రం కుదిరింది తప్ప ఎక్కడ ఎవరెవరు పోటీ చేయాలనేటువంటి విషయాలు ఇంకా పీఠముడి పడినట్టుగానే చెప్తున్నారు. పొత్తు ఉంటుందా, చివరి వరకు ఆగుతుందా లేదా అనేటువంటి విషయం కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ రేపటి నుంచి స్క్రూటినీ, ఆ తర్వాత విడ్రాలకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా క్యాండిడేట్లను ఒప్పించుకోవచ్చు, తర్వాత విడ్రా చేయించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోని అన్ని పార్టీలు వ్యవహరించడం వల్ల భారీగా నామినేషన్ల సంఖ్య పెరిగేటువంటి ఆస్కారం కనపడుతోంది. ముఖ్యంగా పొత్తులు తేలేకపోవడం వల్ల అధికార పార్టీతో మొన్నటి దాకా అంటకాగినటువంటి మిత్రపక్షం సిపిఐ ఇప్పుడు విభేదించడంతో అధికార పార్టీకి ముచ్చమటలు పడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే అధికారంలో ఉండి మొన్న
గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే దాదాపు 40-41% గ్రామ పంచాయతీలను ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గుర్తుల మీద జరుగుతున్న ఎన్నికల్లో నిజంగానే ఓటమి చవి చూస్తే కనుక చాలా అది ప్రభుత్వం మనుగడకు కష్టదాయకంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతకు రిఫ్లెక్షన్గా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వామపక్షాలను నయానో భయానో ఒప్పించుకునేటువంటి పనిలో మంత్రులు పడ్డారు, ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పడ్డారు. దాంతోపాటు హైదరాబాద్ సంబంధించినటువంటి అధిష్టానం వర్గం కూడా ఇటు మిత్రపక్షమైనటువంటి అధిష్టాన వర్గం కావచ్చు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టాన వర్గం కావచ్చు, భేషజాలకు పోకుండా పొత్తు కుదుర్చుకొని కలిసి పోటీ చేయాలనేటువంటి ఒక ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆ ఒత్తిడి ఎప్పటి వరకు కొనసాగుతుంది, అసలు పొత్తులు కుదురుతాయా లేనటువంటి ఒక మీమాంస మధ్య ఇప్పుడు దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 5 గంటల వరకు ఎవరైతే నామినేషన్ పత్రాలను తీసుకొని ఆయా కేంద్రాలకు చేరుకొని అధికారుల ఎదుట ఉంటారో వాళ్ళందరికీ టోకెన్ సిస్టంలో జారీ చేసిన తర్వాత 1 by 1 మొత్తం అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే కొత్తగూడెం కార్పొరేషనే ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ప్రధానమైనటువంటి ఆకర్షణగా నిలుస్తుంది. 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉన్నది. అయితే కాంగ్రెస్కి మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ విభేదించడం, స్థానికంగా సిపిఐ ఎమ్మెల్యే ఉండటంతో అక్కడ సిపిఐ కూడా బలంగానే ఉంటుంది. కాబట్టి ఎవరితో పోతుంది సిపిఐ, ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా కింద కనపడతా ఉంది. సిపిఐ కూడా అమితుమికి సిద్ధమైనట్టుగా కనపడుతోంది. నిన్నటి వరకు పొత్తులు ఒక కొలిక్కి వచ్చినట్టుగా చెప్పినప్పటికీ కూడా ఇంకా ఫైనల్ డిక్లరేషన్ కావచ్చు, అధికారిక ప్రకటన జారీ కాకపోవడంతో కొత్తగూడెంలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు పడుతున్నట్టు పరిస్థితి ఉంది. సునీత, హడావిడిగా కనిపిస్తున్నట్టు అనిపించట్లేదా సంబా? షెడ్యూల్ విడుదలైన వెంటనే నోటిఫికేషన్ విడుదలైన వెంటనే కొంచెం టైమే, ప్రచారానికి కూడా వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వలేదు. ఎలక్షన్స్ దీని అంతటికి సంబంధించి అభ్యర్థుల్లో ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారు? ప్రధాన పార్టీల నుంచి వస్తుంది విమర్శ వస్తుంది, తెలంగాణ సమాజం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే కుంభమేళా తర్వాత అతిపెద్ద గిరిజన జాతరగా ఉన్నటువంటి మేడారం జరుగుతున్నటువంటి సందర్భంలో చాలామంది మేడారం జాతరలో ఉన్నారు. ప్రతి ఇంటికి ఒక సహజంగా చూస్తున్నట్లయితే కనుక 30% 40% పీపుల్ తెలంగాణ కుంభమేళా అయినటువంటి మేడారం జాతరలో ఉన్నారు. 1.5 మంది జాతరలో ఉంటే ఆ సంఖ్యలో అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అది కూడా 3 రోజుల పాటే. ఒకరోజు నామినేషన్ నోటిఫికేషన్ అన్నారు, ఆ తర్వాత వరుసగా 3 రోజులు నామినేషన్లు అన్నారు. ధృవీకరణ పత్రాలు తీసుకునేందుకు హడావిడి అయింది. ఇచ్చేటువంటి నాదుడు లేడు. ఎందుకంటే అధికారులంతా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఈ నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవడం కావచ్చు, అఫిడవిట్ తయారు చేసుకోవడం కావచ్చు, అట్లాగే ప్రత్యేకమైనటువంటి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడం కావచ్చు, తమకున్నటువంటి కుల ధృవీకరణ పత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా జత చేసి పెట్టాలి, అన్నీ కూడా ఫ్రెష్గా ఉండాలి, కొత్తగా తీసుకున్నటువంటి ధృవీకరణ పత్రాలు అయి ఉండాలన్నటువంటి నిబంధన ఏదైతే పెట్టారో ఆ నిబంధనలతో పాటు తక్కువ టైము, 3 రోజుల టైము, అది కూడా 28వ తేదీన ఇస్తే 10:30 నుంచి నామినేషన్లు తీసుకున్నారు. సో ఎక్కడ ఉంటాయి, నో డ్యూ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుంది, అట్లాగే బ్యాంక్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా హరీబరీగా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ప్రపోజల్స్ విషయానికి వస్తే కూడా ప్రపోజ్ చేయడానికి కూడా తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులు, తమకు సెంటిమెంట్ ఉన్నటువంటి వ్యక్తులు చూస్తే వాళ్ళందరూ కూడా మేడారంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. నేను ఒక ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసిన సందర్భంలో వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే మా పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపినటువంటి అనేక మంది క్యాండిడేట్లు మేడారం జాతరలో ఉన్నారంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే కనుక ఈ ప్రక్రియ అంతా కూడా ఒక ప్రహసనం లాగా అప్పటికప్పుడు ముగించుకోవాలన్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి కొంత మంత్రుల మధ్య కూడా కొంత గ్యాప్ ఉన్నట్టుగా కూడా ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ మేడారం జాతర అయిపోయే వరకు నోటిఫికేషన్ కొద్దిగా వెనక్కి జరపండి అని కొంతమంది మంత్రులు విజ్ఞప్తి చేసినట్టుగా కూడా చెప్తున్నారు. కానీ లేదు, ఖచ్చితంగా ఇదే సమయానికి ఈ నోటిఫికేషన్ రావాలి అని కూడా కొంతమంది పట్టుబట్టినారు. ఆ పట్టుబట్టడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా ఒక ప్రచారం బయట ఆరోపణ జరుగుతుంది. ఎందుకంటే మంత్రుల మధ్యలో ఉన్నటువంటి అగాధం కూడా స్పష్టంగా కనపడుతుంది. వాస్తవానికి ఇంకొక 2 రోజులు ఆగి 1వ తారీఖు లేదా 2వ తారీఖు వేస్తే కనుక తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉండేది. అది కాకుండా దాదాపు ఇప్పుడు జాతరలోనే 1.5 మంది ప్రజలు ఉంటే ఇక్కడ ఎన్నికలను నిర్వహించడం, ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కొనసాగించడం అనేది పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. అట్లాగే ఈ నో డ్యూ సర్టిఫికేట్ల విషయంలో కావచ్చు, టైం తక్కువ ఉండటం కావచ్చు, దీనికి ప్రధాన పార్టీలు సన్నద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఇండిపెండెంట్లు కావచ్చు, లేదంటే ఏదైనా పార్టీ నుంచి టికెట్ ఆశించినటువంటి కావచ్చు, వామపక్షాల వల్ల కావచ్చు, కొత్తగా పోటీ చేయాలన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ నిబంధన గుదిబండగా మారి ఎన్నికలకు దూరం అయ్యేటువంటి ఆస్కారం కనిపించింది. చాలామంది ఉత్సాహవంతులు మొన్నటిదాకా పోటీ చేయాలని భావించినటువంటి అనేక మంది ఇప్పుడు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది. దీనికి కారణం ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినటువంటి విధానం కావచ్చు, ఎన్నికల సంఘం వ్యవహరించినటువంటి తీరు కావచ్చు. సో
ఈ రెండు కారణాల వల్ల ప్రజలనికంలో చాలామంది ఉత్సాహవంతులు పెద్ద ఎత్తున యువత ఈసారి ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపింది. ఎందుకంటే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మనం చూస్తే యువత పెద్ద ఎత్తున సర్పంచ్ పదవులకు పోటీ పడినటువంటి పరిస్థితులు కనిపించాయి. మళ్ళీ ఈ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువత, ఎవరైనా ఉద్యోగాలు రాకుండా ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో రాజకీయాల వైపు ఆసక్తి చూపినట్టుగా మొదటిసారి కనిపించింది. అది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది. అదే అంశం కూడా ఈ అర్బన్ బాడీస్లో వార్డు మెంబర్లు గానో, కార్పొరేటర్లు గానో, మున్సిపల్ కౌన్సిలర్లు గానో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి ఆలోచన చేశారో వారందరికీ కూడా ఇది ఒక శరాఘాతంలాగా తగిలింది. యువత మొత్తం ఈ ఏదైతే ఎన్నికల ప్రక్రియకు దాదాపుగా దూరం అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు, కానీ రాజకీయాల్లోకి వస్తే ఒక మార్పు తీసుకొద్దాం అనేటువంటి ప్రయత్నం చేసినటువంటి యువతను బరిలో లేకుండా చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మేడారం జాతరకు కుటుంబ సమేతంగా వెళ్ళటం, వాళ్ళంతా అక్కడ హోల్డ్ అయిపోవడంతో ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఆయా వర్గాలు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఇప్పుడు హరిబరిగానే కనపడుతుంది. రేపటి నుంచి స్క్రూటినీ, ఆ తర్వాత విడ్రాయల్స్ ఉన్నాయి. తర్వాత వారం రోజుల ప్రచారానికి ఇచ్చారు. 3వ తారీఖు తర్వాత విడ్రాల్స్ అయిపోతే కనుక 3 నుంచి 11 వరకు ప్రచారానికి ఇచ్చి 11వ తేదీన పోలింగ్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. సో మొత్తంగా చూస్తే ఈ ప్రక్రియ అంతా కూడా హడావిడిగా హరీబరిగా చేసి కొన్ని వర్గాలను ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్నికలకు దూరంగా ఉంచినట్టు స్పష్టంగా కనపడుతుంది. సునీత. రైట్ సాంబ, థ్యాంక్ యూ. మీరు అన్నట్టుగా మొత్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొంచెం హడావిడిగానే ఉన్నట్టు తెలుస్తోంది.